అందరికీ ప్రైజ్ లార్డ్. మే 31 ఈరోజు దేవుని వాగ్దానము. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనము. దుఃఖించువారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది ఎలాంటి దుఃఖము అంటే, ఎవరైతే తమ ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని, తమ పాపాలను, భ్రష్ట స్వభావాన్ని గుర్తిస్తారో అలాంటి వారు దుఃఖపడతారు. తాము పాపాత్ములమని కన్నీరు విడుస్తారు. అలాంటి దుఃఖం గురించే యేసయ్య మాట్లాడాడు. ఇహలోక దుఃఖం గురించి ఆయన చెప్పలేదు. అంటే తాము కోరినది దొరకనందువలన వారికి కలిగే స్వార్థపూరితమైన దుఃఖము గురించి కాదు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది: దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. శరీరానుసారమైన దుఃఖము మరణమును కలుగజేయును. ప్రియమిత్రమా, నీవు దేని కొరకు దుఃఖిస్తున్నావు? నీ దుఃఖము వలన నీవు ధన్యునిగా ఉండగలవా? దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో ఉన్నట్లయితే ఆయన తప్పక నిన్ను ఓదార్చి దైవ రాజ్యం కొరకు నేను సిద్ధపరచును. అట్టి భాగ్యము ప్రభువు నీకును నీ కుటుంబానికి దయచేయునుగాక. ఆమేన్.